హాయ్ ఫ్రెండ్స్, కార్పస్ ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మన టాపిక్ ఏంటంటే ఈ యొక్క లూజ్ నోట్ కౌంటర్ అంటారు. ఇది మామూలు క్యాష్ కౌంటింగ్ మిషన్, సింగిల్ నోట్ కౌంటింగ్. ఇది దీంట్లో ఏంటంటే ఒరిజినల్ గా ఉన్న ఒరిజినల్ నోట్ ని కూడా ఇది ఫేక్ నోట్ గా చూపిస్తుంది ఫ్రెండ్స్. దానికి ఏంటి ప్రాబ్లము, సొల్యూషన్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా వస్తుంది, నేను 2024 నోటు. యాక్చువల్గా ఫేక్ నోట్కి రావాలి ఇట్లా, కానీ ఒరిజినల్ నోట్కే ఈ విధంగా మనకు డిస్ప్లేలో ఎర్రర్ చూపిస్తుంది, ఇట్లా వస్తుంది. సో కాబట్టి దీనికి ఏంటంటే సొల్యూషన్ ఏంటని చూద్దాము. దీనికి ఏం లేదు, ఇట్లా వచ్చినప్పుడు ఈ మిషన్ లో ఎక్కువ డస్ట్ పేర్కొంటుంది సెన్సార్స్ పైన. ప్లస్ ఇవి వచ్చేసి 2024 నోట్స్. ఇవి యాక్చువల్గా ఈ విధంగా 2022 కానీ 21 కానీ అట్లా రాదు. 23లో కూడా కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. అంటే 2023లో ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత మార్చి తర్వాత ప్రింట్ అయిన నోట్స్ కి రాదు ఈ విధంగా. బిఫోర్ మార్చ్కి ఆ విధంగా వస్తుంది. సో కాబట్టి దీనికి ఏంటంటే సింపుల్, మొత్తం జనరల్ సర్వీస్ చేయాలి. ప్లస్ దీంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటే ప్రాబ్లం క్లియర్ అయ్యి కరెక్ట్గా వస్తుంది. సో అది ఎట్లా అనేది మనం చూద్దాము. సో మిషన్ ఆన్ చేసేసి ఫస్ట్ స్క్రూ అంతా తీసేయాలి. ఈ విధంగా మొత్తం తీసేయాలి, తీసేసి మనం చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఈ మిషన్ లో మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డస్ట్ పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడ మదర్ బోర్డ్ సైడ్ ప్లస్ లోపల మోటార్ పైన ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ పైన అంతా డస్ట్ హెవీగా ఉంటుంది అనమాట. డస్ట్ ఉండడం వల్ల అది ఒరిజినల్ నోట్ ఏదైనది ఫేక్ నోట్ ఏదైనది స్కాన్ చేయలేదు అనమాట మిషన్. సో కాబట్టి మొత్తం ఫస్ట్ మిషన్ ఇప్పేసి మొత్తం డస్ట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు అది కొన్ని సెట్టింగ్స్ అడ్జస్ట్ చేస్తే మనకు కరెక్ట్ వేలో వస్తుంది. అయిపోయింది జనరల్ సర్వీస్. ఇప్పుడు చెక్ చేద్దాం మిషన్ ని. సెట్టింగ్స్ సెట్ చేసినాము కరెక్ట్. ఇప్పుడు రాదు, ఇంకా కొత్త నోట్ కూడా వచ్చేస్తాయి. ఇట్లా ఎవరిదైనా ఈ లూజ్ నోట్ కౌంటింగ్ మిషన్ కానీ లేదంటే మల్టీ నోట్ కౌంటింగ్ మిషన్ కానీ ఇట్లా కొత్త నోట్స్ స్టాప్ చేస్తా ఉందంటే ఫేక్ నోట్ కాకపోయినా కానీ ఫేక్ నోట్ లాగా, అప్పుడు మనము దాన్ని ఒకటి జనరల్ సర్వీస్ చేయాలి. డస్ట్ ఎక్కువ పడడం వల్ల సెన్సార్స్ ఆ విధంగా చూపిస్తుంది. ప్లస్ ఒకవేళ అప్డేట్ ఏమన్నా ఉంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించుకోవాలి, లేదంటే సెట్టింగ్స్ ఇట్లా చేంజ్ చేసుకోవాలి. అప్పుడు క్లియర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.